మరొకసారి స్వాగతం. సో మా మాటను మన్నించి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ముందుగా మీ అందరికీ తెలిసినట్టుగా కిమ్స్ హాస్పిటల్ గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో రకమైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ఎప్పటికప్పుడు అంటే ఇతర ప్రదేశాలు అంటే ఇతర డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేసేటువంటి మెయిన్ ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ప్రకాశం జిల్లాలో ఎటువంటి వైద్య సేవలకి ఇబ్బంది కలగకుండా మనకు కిమ్స్ హాస్పిటల్ అనేది ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే ఏ సర్జరీ కానీ లేకుంటే ఎటువంటి ప్రొసీజర్ అయినా కానీ మనం వేరే దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే చేయగలరు, ఇక్కడే చేయించుకుందాం అనేటువంటి ఈ అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు మనం కొత్త ప్రొసీజర్స్ అన్నీ చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మనకు కార్డియోథోరాసిక్ సర్జరీ అంటే బైపాస్ సర్జరీ సిటీవీఎస్ విభాగాన్ని మనం గత 7 సంవత్సరాలుగా చేస్తున్నాం. గత 9 నెలలుగా మనకు డాక్టర్ లక్ష్మణ్ రెడ్డి గారు ఇక్కడే తమ వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. రకరకాలైనటువంటి ఈ సిఏబిజిలోనే రకరకాలైనటువంటి వైద్య సేవలు అందిస్తూ ప్రకాశం జిల్లా వాసులకి తన యొక్క సర్వీసెస్ను ఇక్కడ అందిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన కిమ్స్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా చేసినటువంటి ఒక ప్రొసీజర్ను మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో, అలాగే ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ కూడా అంటే మనం ఏమైతే వైద్య సేవలు అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా తెలిసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆకాంక్షిస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్కి మనకు ఆరోగ్యశ్రీ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ గారు డాక్టర్ హేమంత్ గారు కూడా మనతో పాటు వీటిలో పాల్గొనడం మనకు ఎంతో ఆనందదాయకం. సో సార్ని మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అంకిరెడ్డి గారికి, లక్ష్మణ్ రెడ్డి డాక్టర్ గారికి, అలాగే పేషెంట్ ఇతర కార్డియాలజిస్ట్ వచ్చున్నారు. అదేవిధంగా మీడియా మిత్రులకి, పాత్రికేయులకి అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు చాలా ఆనందదాయకం. ఎందుకంటే లక్ష్మణ్ రెడ్డి డాక్టర్ గారు పేషెంట్ ఎవరైతే ఈరోజు నాగరాజు అనే పొట్టూరి నాగరాజు అనే 58 సంవత్సరాల పేషెంట్ గుండె జబ్బుతో వస్తే దాన్ని డయాగ్నోస్ చేసి ఐడెంటిఫై చేసి ఒక గుండెపోటే కాకుండా వాల్వ్ అనేవి కూడా రీప్లేస్మెంట్ చేశారు. గుండెపోటుకి సంబంధించి సిఏబిజి అనే ఆపరేషన్ని పూర్తిగా ఉచితంగా ఆరోగ్యశ్రీలోనే అందించారు. అదేవిధంగా దాంతోపాటు మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్ కూడా ఒకే సిట్టింగ్లో ఆరోగ్యశ్రీలోనే కవర్ చేశారు. హాస్పిటల్కి సంబంధించి, పేషెంట్కి సంబంధించి, సర్జరీకి సంబంధించిన విషయాల్ని డాక్టర్ గారు మీకు క్లుప్తంగా వివరిస్తారు. మా సైడ్ నుంచి ఆరోగ్యశ్రీ తరపున ఇది చేయడం మాకెంతో సంతోషకరం. దానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము డాక్టర్ గారికి. అలాగే ఎంతోమంది పేద పేషెంట్లకి రాష్ట్రం నలుమూలల నుంచి అల్టిమేట్గా రిఫరల్ పాయింట్ ఏదనే చూసుకుంటే గవర్నమెంట్ సైడ్ నుంచి చూసుకుంటే జీజీహెచ్ ఒంగోలు, అలాగే ప్రైవేట్ కార్పొరేట్ సెటప్లో కిమ్స్ హాస్పిటలే ఉండడం మాకు చాలా ఆనందకరం. కిమ్స్ హాస్పిటల్ వారి సేవలు మేము ఎంతగానో ఉపయోగించుకుంటున్నాము. అలాగే పేషెంట్లు కూడా చాలా సాటిస్ఫై అయి ఉన్నారు. కాబట్టి ప్రకాశం జిల్లా వాసులందరూ, ప్రజలందరూ ఏ సమస్య వచ్చినా వారికి రూపాయి ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ అనేవి చేస్తున్నారు కిమ్స్ హాస్పిటల్లో. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ప్రొసీజర్కి నాగరాజు గారికి దాదాపుగా 2,30,000 రూపాయలు ప్యాకేజ్ అనేది ప్రభుత్వం వారే ఉచితంగా అందించారు. రూపాయి కూడా ఖర్చు లేకుండా దాదాపు 1,80,000 వరకు ప్రభుత్వం అప్రూవ్ చేయడం జరిగింది. ఇది నిజంగా చాలా సంతోషకరం. ఈ విషయానికై మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ CEO గారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. కాబట్టి ఇలాంటి శుభపరిణామాలు మరెన్నో వైద్య చరిత్రలో జరుపుకోవాలి. అలాగే కిమ్స్ హాస్పిటల్ వారు కూడా పేషెంట్లందరితో సాధారణంగా ఆహ్వానించి ఖర్చు లేకుండా అందరికీ వైద్యం అందించాలనేది కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 58 years old. జనరల్గా ఈయనకి బైపాస్ సర్జరీ అని, ఓపెన్ హార్ట్ సర్జరీ అని ఇలా చాలామందికి డిఫరెంట్ ప్రొసీజర్స్ చేస్తాము. ఒక పేషెంట్కి 3 ప్రొసీజర్స్ చేయడం జరిగింది గుండె మీద. ఒకటి బైపాస్ చేసాము, 2 వాల్వ్ రీప్లేస్మెంట్ అంటాము, ఇంకో వాల్వ్ కూడా రిపేర్ చేసాము. ఆల్మోస్ట్ 5-6 అవర్స్ సర్జరీ జరిగింది పేషెంట్కి. సో మల్టిపుల్ ప్రొసీజర్స్ ఒకే పేషెంట్ మీద మెట్రో సిటీస్ లాంటి, హైదరాబాద్ లాంటి సిటీస్లోనే కొంచెం డిఫికల్ట్గా జరుగుతుంది. అలాంటిది మనం ఇక్కడ ఆరోగ్యశ్రీలో 3 ప్రొసీజర్స్
కంప్లీట్ చేసాము పేషెంట్కి. 10-15 days ఆల్మోస్ట్ బై వాక్ పేషెంట్ని ఇంటికి పంపించాము. 5 daysలో సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్ ఈజ్ కంఫర్టబుల్ నా. ఇలాంటి ప్రొసీజర్స్ మనం చేస్తున్నాము ఇక్కడ కిమ్స్లో. నేను జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ 8 months అవుతుంది. 8 monthsలో ఆల్మోస్ట్ 220 ప్రొసీజర్స్ చేసాం విత్ 98% సక్సెస్ రేట్. ఇలాంటివి బాగా హెల్ప్ చేస్తుంది కిమ్స్ మేనేజ్మెంట్ మాకు సర్జరీలు చేయడానికి వాటికి వీటికి. సో థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆల్సో. వాళ్ళ వల్లే ఇదంతా సాధ్యమైంది. ఇన్ని ప్రొసీజర్ జనరల్గా సర్జన్ స్టార్ట్ చేసి 8 నెలల స్పాన్లో మోర్ దెన్ 230-220 ప్రొసీజర్స్ చేయడం చాలా ఇట్స్ ఎ గుడ్ ఫర్ మీ, ఫర్ మై కెరియర్ ఆల్సో. సో పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా బ్రీతింగ్ డిఫికల్టీ, ఆయాసం ఇటువంటివి, కాళ్ళ వాపులు రెగ్యులర్గా ఉండేవి. సో అవన్నీ ఇప్పుడు తగ్గిపోయి కంఫర్టబుల్గా వాకింగ్ చేస్తూ ఇంట్లో కంఫర్టబుల్గా ఉన్నారు. సో ఇక్కడ బైపాస్ సర్జరీలు, వాల్ రీప్లేస్మెంట్లు, మల్టిపుల్ వాల్వ్స్, డబుల్ వాల్ రీప్లేస్మెంట్స్, హై సర్జరీస్ కూడా జరుగుతున్నాయి అన్నీ. అలాగే రీసెంట్గా ఒక పేషెంట్ ఇంకా రాలేదండి, ఆయన 11 తర్వాత వస్తారు. అతనికి కూడా మనం ఏంటంటే ఎలాగైతే గుండెలో బైపాస్ చేస్తామో అలాగే కాళ్ళకు కూడా బైపాస్ చేస్తాం. కాళ్ళల్లో పెయిన్స్ వచ్చాయి ఆయనకి, స్మోకింగ్ వల్ల కాళ్ళలో నరాలు బ్లాక్ అయినాయి. అందువల్ల పొట్ట కోసి అయోటా నుంచి ఒక గ్రాఫ్ట్ పెట్టాము కిందకి, బైపాస్ గ్రాఫ్ట్ అంటాం, అయోటోఫిమరల్ గ్రాఫ్ట్ అంటాం. చాలా పెద్ద పెద్ద సెంటర్స్లోనే ఇటువంటివి సాధ్యమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అటువంటి సర్జరీస్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి కంఫర్టబుల్గా బికాస్ ఆఫ్ ద సపోర్ట్ దట్ వాస్ గివెన్ బై ద మేనేజ్మెంట్ ఆఫ్ కిమ్స్. ఆరోగ్యశ్రీ వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ప్రతిదీ ఇటువంటి సర్జరీస్ మెట్రో సిటీస్లో జరిగితే మీకు కాస్టింగ్ వచ్చేసాక వాల్వ్ ప్లస్ ట్రైకస్పిడ్ వాల్వ్ అంటాం, అంటే 2 వాల్వ్లు ప్లస్ బైపాస్ సర్జరీ చేయాలంటే వాళ్ళు ఛార్జింగ్ అరౌండ్ 6 to 7 lakhs ఇన్ మెట్రో సిటీస్. 6 నుంచి 7 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అటువంటివి బికాస్ ఆఫ్ ఆరోగ్యశ్రీ హెల్ప్తో మనం ఇక్కడ చేయగలుగుతున్నాము ఇటువంటి ప్రొసీజర్స్ అన్ని. అండ్ థ్యాంక్స్ టు ద మీడియా. డాక్టర్ గారిని అందరినీ సార్ని మంచి పేరు ఉందని చెప్పి వచ్చాము. దానికి తగ్గట్టుగానే పర్వాలేదు కూర్చోండి. సరే కూర్చోండి మాట. థ్యాంక్స్ టు లక్ష్మణ్ రెడ్డి గారు. కూర్చోండి. when we started to see him, ఎప్పుడైతే నా ఓపీడీకి వచ్చారో అప్పుడు మాట కూడా సరిగ్గా వచ్చి ఉండేది కాదు. ఆల్మోస్ట్ ఆపరేషన్ ముందు కూడా మేము 2 వారాలు ట్రీట్మెంట్ ఇచ్చాం మందులతో. కొంచెం ఆ ఫెయిల్యూర్లో వచ్చాడు, కాళ్ళ వాపులు వచ్చి, తర్వాత మాట రాకుండా, బ్రీతింగ్ డిఫికల్టీ, నడుస్తాం కూడా ఇబ్బందులు, ఇటువంటివన్నీ ఉన్నాయి ఆయనకి. సో దానికోసం కూడా మనం 1 week 10 days ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఆపరేషన్ చేయడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్లో చాలా మంచి అధునానిక పరికరాలు ఉన్నాయి. అసలు జనరల్ వారు చూస్తే స్టార్ హోటల్ కూడా పనికిరాదు, అంతా బాగుంటుంది. దాంట్లో అంత యంగ్ డాక్టర్లు కూడా ఉన్నారు హాస్పిటల్లో. ప్రతి ఒక్కళ్ళు యంగ్ డాక్టర్సే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర టాలెంట్ ఉంది. అంటే 4-5 దగ్గర డాక్టర్ల దగ్గర తిరిగి వచ్చాయి కాబట్టి అందరి దగ్గర టాలెంట్ ఉంది. నమస్తే.